హాయ్ ఫ్రెండ్స్, నేను అనుని. ఏంటి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయి అనుకున్నారా? మైండ్ ఫ్రీగా ఉంటేనే ఏదైనా వీడియో చేయగలను. మైండ్ ఫ్రీగా లేదు కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను. డైలీ 1 మంత్ అవుతున్నట్టు వీడియో చేసి. ప్రజెంట్ ఇప్పుడు నైట్ 2 o'clock అవుతుంది. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 వారాలు కంప్లీట్ చేసుకున్నాము. 7వ వారము అష్టోత్తరం చేయించాలి. అష్టోత్తరం 7 వారాలు చేసినప్పుడు ఏమేమి ఫేస్ చేస్తాం, అష్టోత్తరానికి ఏమేమి ఫేస్ చేస్తాం ఈ ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇది ఎందుకని చేశానంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళినా మనకు తెలియక కానీ చేసుకొని. మేము ఇప్పుడు విజయవాడ నుంచి 2కి స్టార్ట్ అయ్యాము. మేము బస్ స్టేషన్కి వెళ్ళేసరికి మాకు అక్కడ రాములపాలెం బస్సు ఎక్కాలి. అక్కడ నుంచి వాడపల్లికి ఆటోస్ ఉంటే 20 రూపీస్ తీసుకుంటున్నారు. బస్ ఛార్జ్ వచ్చేసరికి 370 రూపాయలు అవుతుంది. కానీ మాకు బస్సు అవైలబుల్గా లేదు. 3 అయిపోయింది మాకు ఇక్కడ నుంచి 3 అయితే అక్కడ మేము దిగేసరికి 6 అయింది, 6:10 అలా అయింది. అక్కడ రావులపాలెం ఎక్కాము. ఇప్పుడు మనం విజయవాడలో అయితే 25 డిసెంబరు భవానీలు తిరుగుతున్నారు, గిరి ప్రదర్శన చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి చాలా చలిగా ఉంది, కానీ గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమంది ఏ గిరి ప్రదర్శన చేశారో కూడా కామెంట్ చేయండి. ఇంకా బస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మనకి రాములపాలెం వాడపల్లివి 4, 5, 3లో ఆగుతాయి. అలాగే సాటర్డేస్ కూడా 1 నుంచి బస్సెస్ ఉంటాయి వాడపల్లికి. డైరెక్ట్ ఇక్కడ నుంచి వాడపల్లికి ఆ ఛార్జెస్ వచ్చేసరికి 275 రూపీస్, 255 రూపీస్ పడుతుంది. అవి డైరెక్ట్గా వాడపల్లికి వెళ్ళిపోతాయి. అండ్ మేము వచ్చింది ఈ అష్టోత్తరానికి మాత్రము టికెట్స్ అయితే సాటర్డే ఉండవంట. మిగతా రోజుల్లో అష్టోత్తరం చేయించుకోవాలంటే విడి రోజుల్లో. సాటర్డే మాత్రం అష్టోత్తరం చేయరంట. అష్టోత్తరం ఆన్లైన్ టికెట్ వచ్చేసరికి మనం VRO ఆఫీస్ ఉండేది అక్కడ చేసుకోవచ్చు, లేదంటే మన ఇక్కడ నెట్ సెంటర్లో కూడా చేసుకోవచ్చు. మన ఫోన్లో కూడా అష్టోత్తరం టికెట్ చేసుకోవచ్చు. అష్టోత్తరం టికెట్ ఉంటేనే చేస్తారు. అలాగే మనకి స్లాట్స్ ఉంటాయి. 6 to 7 స్లాట్, 7 to 8, 8 to 9 స్లాట్స్ ఉంటాయి. మనం ఆ టైం కల్లా అక్కడ ఉంటే మన టైం స్లాట్ బట్టి మనకు అష్టోత్తరం చేస్తారు. ముందున్నా చేయరు, వెనకుండా అంటే అడ్జస్ట్ చేసి, అంటే వెనకుండా వల్ల ప్రాబ్లం ఏంటంటే మన గోత్రనామాలు ముందే చదివేస్తారు. అందువల్ల మనం ముందున్న ప్రాబ్లం మనం కరెక్ట్ టైంకి ఉంటే మనం చేయించుకున్నప్పుడు మన గోత్రనామాలు చదువుతారు, తర్వాత అలా చదవరు. దానివల్ల మనకి ప్రాబ్లం ఏంటంటే మనకు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది అష్టోత్తరానికి. మేము వెళ్ళేసిన తర్వాత అక్కడ ఏంటంటే స్వయం పాకం అని చెప్పనేసి స్వామివారికి, పంతులు గారికి పూజా కిట్, అభిషేకం కిట్ అని చెప్పనేసి మేము ఇస్తామని చెప్పని షాపులు ఉంటాయి కదా, వాళ్ళు చెప్పారు. అయితే మేము అనుకున్నాం ఇంకా అభిషేకం స్వామివారికి చేసే కిట్ ఏమో అనుకుని మేము ఏమీ తీసుకొని డైరెక్ట్కి వెళ్ళిపోయాం. తీరా అక్కడికి వెళ్ళినంత ఏం చేశారు, 150 రూపీస్ చార్జ్ చేసి ఒక 2 కొబ్బరికాయలు, తులసిమాల, పసుపు, కుంకుమ, అగరత్తులు, కర్పూరం ఇచ్చారు. తమలపాకులు, ఒక 1 డజన్ అట్టుపళ్ళు, అదేవిధంగా 1/4 కేజీ స్టోర్ బియ్యం, ఒక క్యారెట్, ఒక అట్టిపండు, అట్టికాయ, 4 వంకాయలు, 4 బెండకాయలు, 4 పచ్చిమిర్చి, టమాటా, చిన్న దోసకాయ ఇచ్చారు. అయ్యే కిట్ మనకు ముందే తెలిస్తే మనకు కొంచెం ఇంటికాడ నుంచి నిండుగా తీసుకెళ్తాం. ఒక ఆకు కూడా లేదు, జస్ట్ ఆ కవర్లతోనే స్వామివారికి ఇస్తాము. ఇవే అష్టోత్తరం కావాల్సిన సామానము. మనం ఇంటి దగ్గర నుంచి కొంచెం నిండుగా తీసుకెళ్ళచ్చు. అక్కడైతే మనకి నిండుగా అయితే అమ్మట్లేదు. ఇది 150 రూపీస్ ఛార్జ్. అంటే ఛార్జ్ చేసినా మనకు డబ్బుల విషయం కాదు, కానీ మనం ఇచ్చేది స్వామికి కొంచెం నిండుగా ఇస్తే మనకు ఒక హ్యాపీనెస్. అష్టోత్తరం మాత్రం ఎంతసేపు పట్టట్లేదు, ఒక 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. అంటే అందరు కూర్చొని సెట్ అయ్యేంత వరకు. అయిపోయిన తర్వాత అష్టోత్తరం అయిపోతే 7 గిరి ప్రదర్శన మనం బయట చేసాం కదా, ఇప్పుడు లోపల చేయాలి. లోపల తిరిగేసి మనకి 50 రూపాయల దాంట్లో మన అష్టోత్తరం టికెట్ ఉండేది కదా, దాన్ని 50 రూపాయల దాంట్లోకి చూపిస్తే మనకు దర్శనానికి పంపించేస్తారు. స్వామిని ప్రశాంతంగా చూసుకోవచ్చు. మనం శనివారం చూసి ఎంత భయపడతామో ఈ రోజు అంత ప్రశాంతంగా ఉండిద్ది. చాలా ప్రశాంతంగా, చాలా ఖాళీగా కూడా ఉంది అక్కడ. మీకు అక్కడ చాలా స్వామికి ఎంత గోదావరి పక్కన స్వామివారి కథ కానీ స్వామివారి కానీ. అలాగే పెళ్ళి కావాల్సిన వాళ్ళకి గోమతి కళ్యాణము భోగి రోజు జరుగుతుందంట. ఆ రోజు ముందే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ గోత్రనామాలు, మీ పేరు రిజిస్ట్రేషన్ చేస్తే గోమతి అక్షింతలు ఇస్తారంట. కంపల్సరీగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి పెళ్ళి కావాల్సిన వాళ్ళు. మా పాప చూసారా ఎంత హాయ్ అని చెప్తుంది, ఎంత ఎంజాయ్ చేస్తుందంటే మా పాప మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. 7 వారాలు భయపడిపోయింది, సంక కూడా దిగలేదు. ఈ వారం మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ శివాలయం ఉంది, ఇక్కడ శివాలయం కూడా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాం. బయటికి రాగానే మనకి ఇక్కడ నైవేద్యం కింద పులిహోర పెట్టారు. పులిహోర గుడికి ఎంతమంది ప్రసాదం కోసం వెళ్తారో చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే ప్రసాదం చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వని. ప్రసాదం ఇచ్చారంటే అంత ఇష్టం. అరిటాకులో పులిహోర ఎంత బాగుందంటే అంత కమ్మగుంది చాలా. తర్వాత మేము ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము.
ఇంకా బయటికి వచ్చాను. చూసారా ఎంత ఇదంతా ఎలాగుంటుందో రష్ గుర్తుందిగా మీకు, ఎంత రష్గా ఉంటుందో ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో అది చెప్తున్నాను. మనకి సాటర్డేస్ పూట ఎంత భయంకరంగా ఉండిద్దో మనకి విడి రోజులు అంత అయింది. ఇది 50 రూపీస్ ఉచిత లైను దర్శనాలు, ఇదంతా ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు మాత్రం కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఇంకా తర్వాత మనం ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు 7వ వారము స్వామివారికి 7 పిండి దీపాలు వెలిగించాలండి. మనకు అరిటాకులో కానీ ఆకులో పెట్టుకొని గౌరీదేవి చేసుకొని 7 పిండి దీపాలు వెలిగించాలి. అదేవిధంగా ఇల్లు కోసం, ఇల్లు అయితే ఎవరైతే కోరుకుంటున్నారో అక్కడే సామాను అమ్ముతున్నారు. 150 రూపాయలు ఇటుకలు ఇవన్నీ కావాల్సినవన్నీ, దీపం అన్నీ కావాల్సిన వాళ్ళే ఇస్తారు. మనం పూజ చేసుకుంటే సరిపోయింది ఇల్లు కోసం కోరుకున్న వాళ్ళు. ఇది మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇక్కడ సైడ్ మనకి వస్తున్నప్పుడు ఉండిద్ది. ఇక్కడ మేమైతే స్వామిని ఒకటి అడిగాము, అది మీకు ఇప్పుడు ఫుల్ వీడియో ఆ స్వామి చెప్తారు. ఎవరైతే సంతానం కోసం అయితే స్వామివారి చెప్పి దగ్గరికి వచ్చి కలవండి. 16 వారాలు పూజ అంట. ఇది స్వామివారు చెప్తారు ఏ విధంగా చేయాలో వినండి. పొద్దున ఆవులే రేపు, పొద్దున్న రేపు, సాయంత్రం రేపు, 2 పూటలు రేపు, మధ్యాహ్నం పోయిన ఇది గేదె పోపులు. రాత్రి టిఫిన్ తీసుకుంటే, ఉప్మా తీసుకుంటే 1000 పోపులు, 1000 5 పూట మనీ కొన్నాను. 1000 పోపులు ఇస్తుంది. ఏ టిఫిన్ తీసుకున్నా కూరలు పోపులు 1000 పోపులు. రాత్రి టిఫిన్ అయ్యాక రాత్రి మీకు చెప్తాను. సకాలంగా నేనే టిఫిన్ పడుకొని 9 నిమిషాలు తెచ్చుకో, గ్లాస్ ఆవు పాలు తెచ్చుకోండి. ఆ పాలు గిన్నెలో పోయి బిర్యానీ నూరేసి ఆ గిన్నెలో పోసి పొయ్యి పెట్టి మరీ పెట్టి చల్లారి పెట్టి తాగి పడుకోండి. ఇది మందులు గర్భవతం నిలబడదు, వెయిట్ చేస్తే అయిపోతుంది. అది వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి, మిరియాల పాలు తాగాలి. అందరు బెల్లం కానీ తొందర కానీ ఓన్లీ మిరియాల పాలు. నోటి మంటుంది, నాన్న కూడా వచ్చిన చంద్రబాబు దూరంగా ఉండండి. ఆ మంగళవారం బ్రహ్మచర్య ఇచ్చే దగ్గర పోయి షిఫ్ట్ అవుతుంది. తర్వాత అమ్మాయి మీరు అందరూ ఎవరైనా మంగళవారం మా ఇంట్లో పుట్టినరోజు, మా ఇంట్లో పెళ్లి రోజు, మా ఇంట్లో పుష్పాలు కాకేస్తారు, చూసి వస్తారు. మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు రాయించేసి వాళ్ళు కానీ అడ్డుపడి తినేసండి, వెళ్ళొచ్చండి. అక్కడ డబ్బులు రాయిపోతే మీకు రాయితే ఇండమ్మంటే ఇండమ్మ వెళ్ళి డబ్బులు రాయించేయండి. వాళ్ళు కానీ అడ్డుపడి తినేసి ఇచ్చేయండి. అక్కడ భోజనం చేయండి. మీ ఇంట్లో భోజనం చేయండి. ఓన్లీ మంగళవారం ఇష్టం మీ ఇష్టం. మీతో ఉంటూ నేను ఎవరి వివాహాలు కానీ వెళ్ళొచ్చేటప్పుడు ఒక మంగళవారం వస్తే వెళ్ళండి, రాయించండి. వెళ్ళి పాలు కానీ అడ్డుపడి తినేసేయండి. అక్కడ ఇష్టం మీ ఇంట్లో ఉండే నేర్చని చెప్తున్నాను. మీ కోట్లని మీ ఇంట్లో ఉండే ఒక మంగళవారం తప్ప. చెప్పింది విన్నారు కదండి. ఇలా 16 వారాలు అక్కడ రాపించుకుంటే ఆయనే చేస్తారన్న. మన 16వ వారం వస్తే చాలంట. వారానికి 100 రూపాయలు చొప్పున, ఒక 100 రూపాయలు ఇస్తే నేను స్టార్ట్ చేసేస్తానమ్మా. మిగతా 16 వారాలు మీరే చేయండి. 16వ వారం అయిపోయినంత వచ్చినందుకు మీరు చేయండి. ఇక్కడ నేను ఒక విత్తు చెత్త చూసారా, గ్రీన్ కలర్ చామంతి. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్స్ అని చూసారు ఎంత ఖాళీగా ఉన్నాయి. ఇక్కడే అండి మీకు మనకి ఆన్లైన్ చేసేది. మీరు తర్వాత ఎప్పుడైనా ఆన్లైన్ చేయించుకోవాలంటే అక్కడ ఆన్లైన్ చేయించుకోండి. అష్టోత్తరం టికెట్. ఇప్పుడు మేము ఇక్కడ అన్నదానం వచ్చేసాము. ఎందుకంటే దేవుడు ప్రసాదం దొరికిందంటేనే మనకి ఆనందం. అలాంటిది అన్నదానము అస్సలు మిస్ చేసుకోకూడదు. అరిటాకుల్లో చక్కగా మనకు దొరికే, మా పాప చూసారు ఇక్కడ ఎలా చేస్తుందో, మామూలుగా గంజి చేతిలో మా పాప చక్కగా మాకు దోసకాయ పచ్చడి, పప్పు, క్యాబేజీ, అరటికూర, అన్నము, సాంబారు, పెరుగు ఇచ్చేసారు. చాలా కమ్మగా ఉంది భోజనం అయితే. మీరు దోసకాయ పచ్చడి అయితే అసలు మర్చిపోలేను ఇప్పుడు కూడా రుచి. ఇక్కడ ఇంకో వింత చూసాను నేను బయటకు వస్తున్నప్పుడు, చిన్న చెట్టుకి అప్పుడే మామిడికాయలు కూడా వచ్చేసినాయి. ఏంటి ఇది, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మాకు అసలు అర్థం కాలేదు. వాతావరణం అయితే మబ్బుగా చల్లటి గాలి వస్తుంది. ఇంక మేము రిటర్న్ అయిపోయాం, బస్సు ఎక్కేసాం. మళ్ళీ రాములపాలెం వచ్చి అక్కడ నుంచి బస్ ఛార్జ్ ఎక్కేసాము. గోదావరి చూసారు కదా. ఇది ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియోలో. మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఇవి చెప్పిన సిమ్టమ్స్ ఇవి పాటించండి. ఖచ్చితంగా స్వామివారు మనం నెరవేర్చిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆయన మాత్రం మనల్ని మర్చిపోరు. గోవింద గోవింద.